నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పారిశ్రామిక రుణాల వితరణలో ఏపీలోనే టాప్లో నిలిచాం. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. ప్రజలను మభ్యపెట్టేందుకే టీడీపీ నేతల పాదయాత్ర. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజం. శ్రీరామ్ లో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన అధికారులు. ఇరు పక్షాల నుండి సంబంధిత పత్రాల స్వీకరణ. మైనార్టీలకు 1500 కోట్ల వరకు రుణం ఇవ్వండి. SWAG గ్రూప్ చైర్మన్ సయ్యద్ మతీన్ అహ్మద్ డిమాండ్. పారిశ్రామిక రుణాల మంజూరులో రాష్ట్రంలో మరే జిల్లాలోనూ లేని విధంగా కేవలం నెల రోజుల్లోనే జిల్లా బ్యాంకర్లు 2080 మందికి 45 కోట్ల రుణాలను మంజూరు చేశారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి లబ్ధిదారులకు ఈ మేరకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నెల రోజుల వ్యవధిలో బ్యాంకర్లు పారిశ్రామికవేత్తలను వెతుక్కుంటూ వెళ్లి లోన్లు ఇవ్వడం ఆశాజనక వాతావరణాన్ని సూచిస్తోందని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, LDM నాగరాజురెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజురావు, DRDA PD నరసింహారెడ్డి, చేనేత జౌలి పరిశ్రమల అధికారి బసవరాజు, జిల్లా పర్యాటక అధికారి నాగేశ్వర్ రెడ్డి, బ్యాంకుల ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ GM నాగరాజ్ గారు, హ్యాండ్లూమ్ మేడి బసవరాజ్ గారు, హార్టికల్చర్ PD నాగరాజ్ రఘునాథ్ రెడ్డి గారు అందరూ కలిసి మొత్తం మన 7 నియోజకవర్గాల్లో తిరిగి మేము అవగాహన కార్యక్రమాలు పెట్టుకొని ఈ రోజు ఈ మెగా లోన్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మనము దాదాపుగా ఒక్క నెలలోనే 28 రోజుల్లోనే అందరూ బ్యాంక్ కలిసి 2025 మందికి 45 కోట్ల 37 లక్షలు ఈ రోజు నిన్నటి వరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు అందరికి చెక్స్ ఇవ్వడం జరుగుతుంది, శాంక్షన్ లెటర్స్. తర్వాత యూనియన్ బ్యాంక్, ఈ 4 బ్యాంక్స్ నుంచి కూడా ఎప్పుడు కూడా హై అమౌంట్స్ ఆఫ్ బిజినెస్ జిల్లాలో జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా చూసినట్లయితే జిల్లాలో అగ్రికల్చర్ సంబంధించి లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇలాంటి కొన్ని అంశాలు జిల్లాలో లోనింగ్ అనేది బాగున్నప్పటికీ అగ్రికల్చర్ తో అనుసంధానమైన కేటగిరీస్, తర్వాత యూత్ కి ముఖ్యంగా PMEGP కార్యక్రమం కానీ, లేకపోతే స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్స్ కానీ, ముద్రా లోన్స్ కానీ, ఇలాంటి వాటిలో మనకి కొంత ఇచ్చిన టార్గెట్ కంటే కూడా ఎప్పుడు కూడా 25 to 30% మాత్రమే అచీవ్మెంట్ ఉంటుంది. టార్గెట్ అంతా కూడా మనం ప్రాపర్ గా, అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ కి, బ్యాంకర్స్ కి ఉండే గ్యాప్ ఏంటి అంటే, చాలా మంది ఐడియాస్ లో మాకు ఎవరైనా సహాయం చేస్తే మేము పైకి రాగలుగుతామని అనుకుంటారు. బట్ వాళ్ళకి, బ్యాంకర్స్ కి మన సిస్టమ్ లో లోన్ ఇవ్వడానికి ఏమేమి గ్యాప్స్ ఉన్నాయనేది అర్థం చేసుకొని ముందుగా అట్లీస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆ గ్యాప్స్ ని తొలగించినట్లయితే మనకి లోనింగ్ పెరుగుతుంది అనే డెసిషన్ కి రావడం జరిగింది. ఏంటంటే మనకి MSME సెక్టర్లో ఇంకా కూడా లోనింగ్ అనేది ఆంటర్‌ప్రెన్యూర్స్కి కావాల్సిన క్రెడిట్ అందజేస్తే డెఫినెట్గా వాళ్ళు మనకి స్టేట్ రెవెన్యూకి కానీ, ఇన్కమ్కి కానీ, GSDPకి కానీ, తర్వాత లోకల్గా ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వగలుగుతారు. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ సొంత కాల్లో నిలబడి మన స్టేట్ కాంట్రిబ్యూట్ చేస్తారనే దాంతో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి టేకప్ చేసిన కార్యక్రమం అనమాట. సో ఈ కార్యక్రమంని చూసి ఇంకా కూడా మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం అనుకున్న టార్గెట్ ప్రకారము అందరికీ కూడా లోన్స్ ఇవ్వడానికి బ్యాంకర్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రజల్లో ఆదరణ కోల్పోయి టీడీపీ నేతలు పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాప్తాడులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీతపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, అయినా విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్నా మా అందరి తరఫున ఇదొక చిన్న సన్మానం మాత్రమే. దయచేసి మమ్మల్ని ఎస్టీలకి జాబితాలో చేర్చేంత వరకు మీరు మీ కృషిని జరపాల్సిందిగా మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్మీకులంతా అలాగే మన చైర్మన్ గిరిజమ్మక్క, పామిడి వీర అన్న అంతా కూడా ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ రామచంద్రన్ ఆధ్వర్యంలో మాట్లాడినాడు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని. థ్యాంక్ యూ మా మినిస్టర్ గారు. ఆమె దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన రాప్తాడు ముద్దు తెలియజెప్పడంతో ముందుగానే మాట్లాడించడం జరిగింది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు స్థానిక మండల కన్వీనర్ని తలారి శేఖర్ని మాట్లాడాల్సిన రాజకీయాలు కాకుండా సంక్షేమ ఫ్యాక్షనిజం లేకుండా ఉత్తర సంక్షేమ. ఈ మధ్య కాలంలో కొత్త పిచ్చగాళ్ళు మళ్ళా బయట తిరుగుతా కనపడతా అంటారు. 40 నెలలు అడిగి పోయినారో తెలియదు. 40 నెలలు పెనుగొండ పోతామన్నారు, ధర్మారం పోతామన్నారు, ఇంకా ఇడిచి పెడితే హైదరాబాద్ పోతామంటారు. వాళ్ళు ఆ పెనుగొండలో అవకాశం చిక్కలే, ధర్మవరంలో అక్కడ కూడా అవకాశం చిక్కలే. మళ్ళా ఇప్పుడు వచ్చి పాదయాత్రలను తిరుగుతున్నారు. రైతులకు కష్టాలు వచ్చినాయి, మేము పట్టించుకుంటామని తిరుగుతున్నారు. నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు పంటల బీమా ఇచ్చారు, మననే 1000 కోట్లు. ఏ సంవత్సరము పంటలు దెబ్బతింటే అదే సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నారు. గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు పెట్టినారు. గ్రామాల్లోనే స్వరాజ్యం తీసుకొచ్చినారు, గ్రామ స్వరాజ్యం సచివాలయాల ద్వారా. మనం ఎప్పుడో కలలు కంటున్నాం, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగనన్నతోనే సాధ్యమనేది సాధ్యం చేసి చూపించింది జగనన్న. అదే విధంగా ఈరోజు అడుగుతా ఉన్నా ఇక్కడ వచ్చిన ప్రజల్ని, మనం వచ్చినాక జగనన్న ముఖ్యమంత్రి అయినాక మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించినాక ఎక్కడైనా గొడవలు జరిగినాయా? ఎక్కడైనా దాడులు జరిగినాయా? ఎక్కడైనా కూలీలు జరిగినాయా? ఈ రోజుకు కూడా ఏదైనా ఎక్కడైనా దౌర్జన్యం జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసింది తప్ప రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు ఎవ్వరూ కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు, ప్రతిపక్షాన్ని గౌరవించే వాళ్ళు, ప్రశాంతతకు మారుపేరుగా ఈ నియోజకవర్గం ఉండేలా కోరుకునే వాళ్ళు తప్ప వేరే రకంగా ఎక్కడ కూడా లేని వాతావరణం నెలకొల్పాం. అదేవిధంగా రిజర్వాయర్ల నిర్మాణం కూడా దానికి చిత్తశుద్ధితో ఉన్నామని, దాని భూసేకరణ త్వరగా పూర్తి చేస్తామని, ఇప్పటికే దాని ప్రక్రియ పూర్తి అయిందనేసి త్వరలోనే రిజర్వాయర్ల నిర్మాణం కూడా మొదలు పెడతాము. ఎన్నికల లోపు కనీసం 2 రిజర్వాయర్లు అయినా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎన్నికల లోపు ఏదైతే 69 కోట్ల రూపాయలతో మనకు జలజీవన్ మిషన్ ద్వారా పిఏబిఆర్ రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు, రామగిరి, కనగానపల్లి, అనంతపురం రూరల్ మండలాలకి పైప్ లైన్ టెండర్లు పిలవడం జరుగుతూ ఉందో, జీవో ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగిందో, ఆ పనులు కూడా పూర్తి చేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్ నియోజకవర్గం ఎర్రగడ్డ శ్రీరామ్ నగర్లోని 1200 గజాల స్థలం కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో కోర్టు నుండి వచ్చిన అధికారులు స్వయంగా పరిశీలించారు. ఇరు పక్షాల నుండి సంబంధిత పత్రాలను స్వీకరించారు. వీటిని కోర్టులో సమర్పిస్తామని వారు అన్నారు. हम भी कोर्ट के आदमी है, लोग कोर्ट के आदमी है. ये प्रॉपर्टी यहाँ पे साइड पे नहीं बैठती, मगर के साफ वेरीफाई कर लेना. ये 2 नंबर इज नॉट अलाउड एग्जिस्ट. ये रिपोर्ट 2 नंबर है. अरे दादा साफ साफ एक 2 नंबर देखिए. 2 नंबर जरा हट जा. The second objection is that
Can you see that one? There was written as survey number 128/1. If survey number, if survey, I'll tell you. If the survey, no, not that side. Survey number 121 is not at all here. Survey number is 121 is there somewhere more than 1 kilometer के पास. ये TS12 है. उन्होंने TS9 है बोल के बोल रहा. अब सर्वे. Okay. I know, sir. इसीलिए ऑफिसरों को मैं हेल्प करता हूं. कोई बाउंड्री नहीं है. नहीं साहब, ये तो जो है ना, ये अलग-अलग है. ये सर्टिफिकेट कॉपी कोर्ट का दे रहा हूं मैं आपको. इस वजह से मैं बोल रहा हूं. पूरे कम से कम 45 डॉक्यूमेंट टेम्परिंग जज के साइन हमारे में ये आज का ऑब्जर्वेशन आपको कोर्ट में जाना నాట్ కట్ చేసి ఇంట్లో కోర్ట్ డాక్యుమెంట్ టెంపరింగ్ చేస్తాడు వీడు. కొంచెం మెల్లగా మాట్లాడండి సార్. ఇప్పటిదాకా 3 సార్లు అయింది సార్. 3 సార్లు ఇది ఎంతమంది మిస్సింగ్ చేస్తున్నారు? ఎంతమంది ప్రాణపోతుంది సార్? లైఫ్ పాడు చేశాడు వీడు. మైనార్టీలకు 1000 నుండి 1500 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయాలని వైఎస్ఆర్టీపీ మైనార్టీ నాయకుడు ఎస్డబ్ల్యూఏజీ గ్రూప్ చైర్మన్ సయ్యద్ మతీన్ అహ్మద్ డిమాండ్ చేశారు. మైనార్టీలకు ప్రభుత్వం కేవలం 50 కోట్ల రుణం మంజూరు చేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. अभी हाल ही में टीआरएस हुकूमत ने माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के तहत जो 50 करोड़ रुपए लोन देने का इरादा किया है, ऐसा लगता है कि केसीआर साहब माइनॉरिटीज़ का मजाक उड़ा रहे हैं, उनको नीचा दिखा रहे हैं. आप तेलंगाना के चीफ मिनिस्टर हैं. आपको अंदाज़ा होना चाहिए कि माइनॉरिटीज़ की आबादी कितनी है तेलंगाना स्टेट में. माइनॉरिटीज़ से मुराद खाली मुसलमान नहीं है, क्रिश्चियंस है, सिख है, जैन्स है और भी है, पारसीज़ है. ये माइनॉरिटीज़ में आते हैं. 50 करोड़ लोन आप किस हिसाब से दे रहे हैं? जिसमें से अगर मुस्लिम माइनॉरिटी, मुस्लिम फाइनेंस कॉरपोरेशन की तरफ से अगर बात करेंगे तो आप 50 करोड़ लोन दे रहे हैं तो 50 से 60 लाख, तो 2011-12 और 22-23 जो इसके सेंसस है उसके तहत 55 से 60 लाख मुस्लिम माइनॉरिटी तेलंगाना स्टेट में है. और ओवरऑल आबादी अगर आप देखेंगे तो करोड़ में जाती है माइनॉरिटीज़ की. तो उसके तहत आप 50 करोड़ क्या हिसाब से दे रहे हैं लोग को? आज मैं मीडिया के जरिए कुछ बातें का खुलासा करना चाहता हूँ. पहला पॉइंट तो ये है कि जो है ना, लोन अप्लाई करने के लिए आपको इनकम सर्टिफिकेट चाहिए, आपको राशन कार्ड चाहिए, वाइट राशन कार्ड चाहिए आपको, जिसकी अब इनकम सर्टिफिकेट की ही बात करता हूँ मैं. इनकम सर्टिफिकेट के लिए आपको एक सर्टिफिकेट अप्लाई करने के लिए आपको तकरीबन 45 रुपये मी सेवा की फ़ीस है, 150 रुपये जो है ना आपको उसकी एप्लीकेशन फ़ीस है. अगर आप छोटा सा मेरे भाइयों गौर करिए मुसलमानों की एक छोटा सा कैलकुलेशन, अगर आप 50 से 60 लाख मुस्लिम माइनॉरिटी का अगर आप पॉपुलेशन के कैलकुलेशन के हिसाब से उसमें समझिए कि 60% बिलो दी पॉवर्टी लाइन है. अगर वही 70 लाख आबादी मुसलमान की तेलंगाना स्टेट में, उसका 60% अगर आप देखते हैं तो वो होता है 42 लाख. ऑन एन एवरेज 200 रुपये पर एप्लीकेशन आप कमा रहे हैं मी सेवा के तहत, और जो है आपको एप्लीकेशंस के तहत 200 रुपये जब पर हेड आप कमा रहे हैं, पर एप्लीकेशन पर आप कमा रहे हैं, तो 42 लाख के हिसाब से आप करीब 80-90 करोड़ की आपको आमदनी वैसे एप्लीकेशंस में हो रही है. फिर आपका जस्टिफिकेशन क्या है? आपका 50 आप अगर 1 लाख से 2 लाख तक का आप लोन दे रहे हैं, 1 लाख रुपए अगर एक को देना शुरू करे, ठीक है, 5000 आदमी में आपके 50 करोड़ खत्म हो गए. अगर आप 2 लाख देना चाह रहे हैं तो जो है ना 2500 लोग में आपके 50 करोड़ खत्म हो गए. अब मुझे ये बताइए कि ये पैसे आप जस्टिफाई कैसा करेंगे? आप सैंक्शन तो अपने तरीके से कर लिए, 1 लाख या 2 लाख का लोन देकर जो है ना आप आवाम को खुश कर रहे हैं. 1 लाख 2 लाख के लोन में क्या होगा? आवाम भजिया डालेगी 1 लाख में या माउस की बंडी डालेगी? तुमको मुनगोड़ू इलेक्शन के लिए हजारों करोड़ चाहिए एक सीट जीतने के लिए, अपनी अना को सेटिस्फाई करने के लिए. और माइनॉरिटीज अकलियतों को जिसके वोट के तहत तुम 2014-2018 में झूठे वादे 12% रिजर्वेशन के कर झूठे वादे कर तुम आए हो, उन लोग को तुम नीचा दिखा रहे हो, उन लोग को तुम इग्नोर कर रहे हो साइड में. आप छोड़िए तमाम मुस्लिम लीडर्स का, छोड़िए आप किसके वोट पर आए हैं?
हैदराबाद सिकंदराबाद ही नहीं है, तेलंगाना स्टेट के 29-30 डिस्ट्रिक्ट्स के मुसलमानों के माइनॉरिटीज की वजह से आप आए हैं। उन लोगों को आप जो है ना पीछे छोड़ रहे हैं। और एक ये बात बताई जा रही है कि जैसे कि 3000 लोगों को ही लोन मिल रहा, तो बाकी की आवाम कहाँ जाएंगी जो अनपढ़ है, जिसको पढ़े लिखे नहीं मालूम, तो ऑनलाइन का जो सिस्टम है तो ये डायरेक्टली इसका सिस्टम क्यों नहीं? देखिए साहब, आवाम अनपढ़ बाद में है, पहले हुक्मरान अनपढ़ है। अगर हुक्मरान पढ़े लिखे होते तो उनके पास एक हिसाब होता है, कैलकुलेशन होता। द लोन व्हाट दे आर प्रोवाइडिंग शुड बी जस्टिफाइड अमंग एवरीवन। देखिए, हिंदुस्तान में एक कल्चर है, यहाँ पर सेक्युलरिज्म है। यहाँ पर इंडिया की सबसे खूबसूरती है, ये फूल नहीं है, गुलदस्ता है यहाँ पर हमारे पास। आप इसके तहत आप क्या गेम खेल रहे हैं? आप 50 करोड़ मतलब मीडिया वाले आप लोग खुद सोचिए कि भाई 50 करोड़ लोन देने का हम क्या मतलब है? आप साबित क्या करना चाह रहे हैं कि हम इतने कमतर है? इसकी गलती, इसकी सबसे बड़ी वजह मुस्लिम माइनॉरिटी खुद है। ये लोग एक ही तबके के पीछे भाग रहे हैं। ये लोग ये समझ रहे हैं कि भाई 1 लाख 2 लाख आके खुश, तुमको कहां मिलेंगे भाई? 6 साल से एप्लीकेशन पेंडिंग है, उसको तो कचरे में डाल दिए। वो जमा हुए से पैसा कहां गया? हर साल 1200 से 1500 करोड़ माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन का बजट है, वो हर साल रिलीज होता है। वो कहां जा रहा है? तुम उठाई कि कालेश्वरम प्रोजेक्ट में डाल दे रहे हैं, तुम उठाई कि मुनगोड़ू इलेक्शन में डाल दे रहे हैं, अपनी अपनी मर्जी चला रहे हैं, तुमको कोई पूछने वाला नहीं है। औकाफी जायदादों का क्या है? कितना हक मारोगे? याद रखो, ये मेरा मीडिया के जरिए ये पैगाम सिर्फ केसीआर के लिए नहीं है, हर उन मुखालिफिन के लिए है जो आर अगेंस्ट द मुस्लिम माइनॉरिटी। याद रखो, फायदे में रहोगे तो फायदे में रहोगे। మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని భవానీ ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో మంత్రి మల్లారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ స్వామి, కౌన్సిలర్లు నామా నాయక్, కొత్త సురేఖ భాస్కర్ గౌడ్, నాగయ్యపల్లి సుజాత శ్రీనివాస్, మొరమ్మోనిక నరహరరెడ్డి, మాజీ ఎంపీటీ శ్రీనివాస్ గౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ప్రతి పేద బిడ్డలకు అందరూ కూడా పండుగలంటే పెద్దగా డబ్బులు ఉన్నోళ్ళే చేసుకుంటారు కాబట్టి పేదోళ్ళు కూడా అందరూ కూడా పెద్దోళ్ళతో సమానం పండుగ చేసుకోవాలని చెప్పి కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు మన సీఎం కేసీఆర్. దానికి తోడు మనం అందరం కూడా చూస్తున్నాం, క్రైస్తవ సోదరులు ప్రేమ మనుషులు, మంచి మనసున్న మనుషులు, వాళ్ళు ఎప్పుడు కూడా సేవాభావన కలిగిన వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడు, నేను గత 50 సంవత్సరాల సంది చూస్తున్న వాళ్ళను, మంచి పేద విద్యార్థులకు పాఠశాలలు నడిపిస్తారు, మంచి వాళ్ళు హాస్పిటల్లో నర్సు పని చేస్తారు, వాళ్ళన్నీ కూడా సేవాభావన కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి వాళ్ళకు జీసస్ ప్రభు కూడా మంచిగా ఆశీర్వాదం ఇవ్వాలి. మన సీఎం కేసీఆర్ గారు కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ క్రిస్మస్ గిఫ్ట్ 70 కోట్ల భూమి, 2 ఎకరాల స్థలము ఉప్పల్ బగాయత్లో వాళ్ళ క్రిస్టియన్ భవన్ కోసం, అదే మాదిరిగా దానికి నిర్మించుకుంటేందుకు కూడా 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారికి దేశంలో ఎక్కడ లేదు. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఈ 2023లో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. పురపాలక సంఘం భవానీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ దుస్తుల పంపిణీ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు అధ్యక్షులుగా మరి అందరికీ క్రిస్మస్ బహుమతులు ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి క్రిస్టియన్స్కే కానివ్వండి, కానివ్వండి, ముస్లింస్కి కానివ్వండి, వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి కేసీఆర్ సార్ తరఫున గిఫ్ట్ ఇంటికి వెళ్తుంది అన్నది చాలా సంతోషకరం. మరి ఎప్పుడు లేని, ఏ ప్రభుత్వంలో లేని పండుగలు ఈసారి మన కేసీఆర్ సార్ ప్రభుత్వంలో నడుస్తున్నాయి అంటే అది మన కేసీఆర్ సార్ గొప్పతనం. మరి రానున్న కాలంలో కూడా ఇట్లానే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇట్లాంటి బహుమతులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. 2 ఎకరాల స్థలము, అది 70 కోట్ల వాల్యూ చేసేది, దానికి 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి మొన్ననే మేము అంతా కూడా భూమి పూజ చేసినాం పెద్ద ఎత్తున. మీకు అందరికి కూడా పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, బర్త్డేలకు, ప్రేయర్లకు అన్నిటికీ కూడా అనుకూలమైన ప్లేస్ కాబట్టి అక్కడ కేటాయించడం జరిగింది. ఏది ఏమైనా మనమందరం కూడా కలిసిమెలిసి కులమత భేదాలు లేకుండా పెద్ద ఎత్తున అందరి పండుగలు కూడా గొప్పగా జరుపుకోవాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపల్ పరిధిలోని స్టార్ ఫంక్షన్ హాల్లో మినీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి క్రిస్మస్ గిఫ్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఆదం షఫీ, కౌకుంట్ల అనంతరెడ్డి, అధికారులు, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీధర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొమ్మిరెల్లి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మా క్రైస్తవ సోదరుల పండుగ సందర్భంగా వాళ్ళందరూ కూడా కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఏది ఏమైనా మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించినాక కులమత భేదాలు లేకుండా ముస్లింలకు కానీ, హిందువులకు కానీ, క్రిస్టియన్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ పండుగ నాడు కడుపు నిండా భోజనం పెట్టి కొత్త బట్టలు పంపిణీ చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తున్నాం, గత ప్రభుత్వాలు ఉండే పేద ప్రజలయ్యి, క్రైస్తవులయ్యి, ముస్లింలయ్యి ఓటు వాడుతున్నారు కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఏమి కూడా చేయలే, వాళ్ళకి ఏ స్కీములు కూడా తేలే. ఇప్పుడు మా క్రైస్తవ సోదరులు కానీ, హిందువులు కానీ, ముస్లింలు కానీ సమానంగా భేదం లేకుండా వాళ్ళకు ప్రతి పండుగకు కూడా కొత్త బట్టలు పెడుతున్నాడు. దానికి తోడు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, షాదీ ముబారక్ ఇస్తున్నాడు, అదే మాదిరిగా ఒంటరి మహిళ పింఛన్లు ఇస్తున్నాడు. దానికి తోడు మనకు దివ్యాంగుల పింఛన్లు కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవ సోదరులకు వాళ్ళు ప్రేమ మనుషులు, వాళ్ళు సేవాభావన మనుషులు, వాళ్ళకు ఎత్తులు దిత్తులు తెలియదు, పట్టం లేని మనుషులు. క్రైస్తవ స్కూల్స్ కానీ, పేద విద్యార్థుల కోసం కానీ, అదే మాదిరిగా వాళ్ళు ఒక హాస్పిటల్లో కానీ, నర్సులుగా జాబ్ కానీ, ఇవన్నీ కూడా క్రైస్తవులే ఎక్కువ పనిచేస్తారు. వాళ్ళు మంచి ప్రేమ మనుషులు కాబట్టి వాళ్ళ కోసం కూడా మన సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి 2 ఎకరాల స్థలము ఇప్పుడు ఉప్పల్ బగాయత్లో అంటే 70 కోట్ల జాగా అది, మళ్ళీ దానికి భవనం కోసం 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. ఎందుకంటే క్రైస్తవ సోదరులు మా మేడ్చల్ జిల్లాలో చాలామంది ఉన్నారు కాబట్టి ఆ మేడ్చల్ జిల్లాలోనే ఆ భవనం రావడము, 70 కోట్ల జాగా ఇవ్వడము, 10 కోట్ల రూపాయలు ఇవ్వడము, వాళ్ళ ఫంక్షన్లకు కానీ, ప్రేయర్లకు కానీ, బర్త్డేలకు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటేందుకు వాళ్ళకి అనుకూల ప్లేస్ కాబట్టి, సెంటర్ ఉన్నది కాబట్టి అక్కడ ఇచ్చిండు. ఆయనకు మా సీఎం కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే క్రైస్తవ సోదరులు ఎప్పుడు కూడా మన టీఆర్ఎస్ ఎంబడే ఉంటారు కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్, జై క్రైస్తవ సోదరులు. బన్సిలాల్పేట డివిజన్ పరిధిలోని ఐడిహెచ్ కాలనీ అమ్మగూడ హాట్స్లోని శ్రీ వెలంగాని మేరీమాత చాపల్ చర్చి సభ్యుల ఆధ్వర్యంలో క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశం రాజు, సీనియర్ నాయకుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ విచ్చేసి ప్రభుత్వం తరపున వాటిని అందజేశారు. కార్యక్రమంలో మేరీమాత చాపల్ చర్చి సభ్యులు నోవాల్ నాథన్, గుణగణ మాత చాపల్ చర్చి ఫాస్టర్ రాజు, శ్రీ మహాశక్తి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు దక్షిణామూర్తి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు క్రిస్మస్ గిఫ్ట్ని అందజేస్తున్నారు. అందులో భాగంగా మన మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మేరకు శరత్ నగర్ నియోజకవర్గంలోని అన్ని చర్చిలో కలిసి దాదాపు 8,000 గిఫ్ట్లను మనం పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం
అమ్మగూడ హార్ట్స్లో ఈ యొక్క క్రిస్మస్ గిఫ్ట్ని పంపిణీ చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చర్చి ఫాదర్ గారికి మరియు డివిజన్ అధ్యక్షుడు రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరంలో వచ్చే ప్రతి పండుగను కూడా నేనే మీ బిడ్డనే నిర్వహిస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రిస్మస్ తోఫా కానీ, క్రిస్మస్ గిఫ్ట్ కానీ, రంజాన్ తోఫా కానీ, బోనాలకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం కానీ, ఇట్లా ప్రతి ఇంట్లో ప్రతి సంవత్సరము అన్ని వర్గాల వారికి వచ్చే పండుగలను తానే ముందుండి నిర్వహిస్తున్నటువంటి మన ఘనత ఒక్క కేసీఆర్ గారికే దక్కుతుంది. అందులో భాగంగా ఈరోజు మన నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో డిన్నర్ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఈ బస్తివాసులందరినీ కూడా ఆ డిన్నర్కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడే ఇన్విటేషన్స్ కూడా వారికి పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా మన కాన్స్టిట్యున్సీలో కూడా నిర్వహించేందుకు మన బన్సిలాల్పేట డివిజన్లోని ఫిలోమినా చర్చ్లో మరో 2 రోజుల్లో లంచ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాము. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి, మా స్థానిక మంత్రివారు శ్రీ తలసాని శ్రీనివాస గారికి గట్టిగా ఒక్కసారి బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. నియోజకవర్గం పరిధిలో 4 మండలాలలోని అన్ని గ్రామాలలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. భారీగా కేక్ కటింగ్లు నిర్వహించి సీఎంకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బాపట్లలో ఎమ్మెల్యే కోన రఘుపతి ఆదేశాల మేరకు 12వ వార్డులో మాజీ కౌన్సిలర్ కాగిత సుధీర్ బాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాష్ రావు పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ముందుగా అంబేద్కర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెముచ్చి పుష్పంరాజు, వైసీపీ నాయకులు చింతల రాజశేఖర్, ఇనుగలూరి మాల్యాద్రి, సికే నాయుడు పాల్గొన్నారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చేజర్ల నారాయణరెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలతో వెదుళ్లపల్లి ప్రభుత్వ బదిర్ల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులతో పిల్లలతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పాఠశాల పిల్లలు ఉపాధ్యాయులతో కలిసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు జాలిరెడ్డి, ఇనుగనూరు మాల్యాద్రి, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, సికే నాయుడు, బులిరెడ్డి, ఆడే ఖ్యాతిన్ రాజు, పిట్టా శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందు రాదు ఓకే. ఆ తర్వాత అందరికీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరి రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ ఇంకా సేవలకి చేసే పథకాలు, ఇప్పుడు ఉన్న పథకాలకు తోడు మంచి పథకాలు ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకి ఇంకా సేవ చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మీ ద్వారా భగవంతుని కోరుకొని ఆయనకి ఆయురారోగ్యాలు కల్పించి తద్వారా ఆయన ఎల్లకాలం మన ఆంధ్రప్రదేశ్ మ్యాగ్జిన్ ఎంతైతే ఎంతకాలమైనా మంచి బలహీన వర్గాలకు సేవ చేయాలని ఆకర్షిస్తూ ఈరోజు మన బాధితుల పాఠశాలలో కేక్ కట్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ గారి సహకారంతో, అట్లానే టీచర్లు మీ అందరి సహకారంతో ఈరోజు కేక్ సెలబ్రేట్ చేయడం జరిగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామిక రుణాల వితరణలో ఏపీలోనే టాప్లో నిలిచాం. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. ప్రజలను మభ్యపెట్టేందుకే టీడీపీ నేతల పాదయాత్ర. రాప్తాడు ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజం. శ్రీరామ్ నగర్ లో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన అధికారులు. ఇరు పక్షాల నుండి సంబంధిత పత్రాల స్వీకరణ. మైనార్టీలకు 1500 కోట్ల వరకు రుణం ఇవ్వండి. ఎస్డబ్ల్యూఏజీ గ్రూప్ చైర్మన్ సయ్యద్ మతీన్ అహ్మద్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.